ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, అర్ధాష్టమ శనితో స్టార్ట్ అయిపోయింది వీళ్ళకి ఆల్రెడీ, సింహరాశి వాళ్ళకి. మరి ఈ అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ గ్రహాల మార్పు, సూర్యుడు మారి ఉంటాడు జూలై నెలలో. మరి వీళ్ళకి ఏ రకంగా ఉండబోతుందంటారు? వీళ్ళకి ఎక్కడ ఏ ఏ విషయాలు అనుకూలం, ఏ ఏ ప్రతికూలం, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటారు వీళ్ళు? సో హరిత గారు మీరు చెప్పిన విధంగా చాలా విషయాలు కరెక్ట్గా చెప్పారు. అష్టమ శని ఇలా నడుస్తూ ఉంది. సో ఈ టైంలో జులై మంత్ మన రాశి ఫలాలు చెప్పుకునే ముందు జులై మంత్లో కొన్ని ముఖ్యమైన విశిష్టత కలిగిన రోజులు ఉన్నాయండి. ఎవరైతే కొన్ని బాధలు ఇప్పుడు మనం చెప్పుకోయే బాధలు ఉంటే వాళ్ళ ఆ పర్టికులర్ డేస్లో కనుక పూజలు వ్రతాలు హోమాలు కనుక చేస్తే ఆ బాధల నుంచి బయటపడతారండి. ఫస్ట్ మనకి వారాహి నవరాత్రులు జూన్ 26 నుంచి జూలై 4 వరకు ఉన్నాయండి. ఈ టయాన్ని ఈ రాశి వాళ్ళు అసలు మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే వీళ్ళకి షష్టగ్రహ కూటమి దగ్గర నుంచి తర్వాత ఇప్పుడు కూడా రైట్ నో కూడాను వీళ్ళకి సింహరాశిలో సరైన గ్రహాలు అనుకూలంగా లేక చాలా ఇబ్బందులు పడి ఉన్నారండి వీళ్ళు. అందులోనూ వీళ్ళకి అష్టమ శని దగ్గర నుంచి ఇలా అన్ని రకాల ప్రాబ్లమ్స్ రాబోయే డేస్లో ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దాటిని ఫాలో అవ్వాలి. ఇది కాకుండా ఎవరికైతే డైవర్స్ మీద వర్క్ చేసుకుంటున్నారో, డైవర్స్ కావట్లేదు, చిరాకు పడుతున్నారు, అట్లాంటి కోర్టు కేసులు ఎటు వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు చేసుకోవాలి ఈ వారాహి నవరాత్రులు. ఇవి కాకుండా జూలై 10న మనకి గురు పూర్ణిమ ఉందండి. గురువులకి సాష్టాంగ ప్రణామం చేయటం, వాళ్ళకి సేవ చేయటము, వాళ్ళకి శుశ్రూష అంటారనమాట. ఇది ఆ సేవ చేసుకుంటూ ఉంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో చాలా గురువు యొక్క ప్రభావం నుంచి బయటపడేసి గురు పీడల నుంచి బయటపడతారండి. గురువు పీడల నుంచి బయటపడతారు. ఇవి కాకుండా మనకి తొలి ఏకాదశి అని అంటారు అనమాట. ఇది మనకి 6th వస్తుందండి. ఈ ఇంట్లో కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడు తగ్గట్లేదు అనుకున్నప్పుడు ఇంట్లో కనుక పూజ చేయించుకుంటే, రుద్రాభిషేకం చేయించుకుంటే, ఏకాదశి రుద్రాభిషేకం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఇవి కాకుండా మనకి ఇంకొకసారి ఏం చెప్తారంటే మనకి లాస్ట్లో 29న శ్రావణ మాస పంచమి, నాగ పంచమి అంటారు. జూలై 29th. అప్పుడు మన శ్రావణ మాసం ఆల్రెడీ వచ్చేస్తుంది. ఈ టైంలో ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో, మిస్క్యారేజ్ అవుతుందో, లేదంటే పిల్లలకి తల్లిదండ్రులకి పడక గొడవలు వచ్చేస్తున్నాయో, వీళ్ళంతా కూడా కాలసర్పదోషం ఉన్నవాళ్ళు, సర్పదోషం ఉన్నవాళ్ళు, నాగదోషం ఉన్నవాళ్ళు అంతా కూడా ఆ రోజు నాగదేవతని కనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ వ్రతం ఉంటుందండి మనకి. అది కనుక చక్కగా చేసుకుంటే ఆ దోషాలన్నీ పోయేసి వాళ్ళకి సంతానం కలగటము, తర్వాత జీవితంలో వృద్ధి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ముఖ్యమైన విషయాలు ఈ జూలై మంత్లో ఉన్నాయి కాబట్టి ఆ డేస్ని మిస్ చేసుకోకుండా చక్కగా పరిహారం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. మీరు మెయిన్ టాపిక్లోకి వస్తే ఈ సింహరాశి వాళ్ళకి జూలై మంత్తో చాలా ఛాలెంజింగ్ మంత్ అని మనం చెప్పుకోవాలి. చాలా ఛాలెంజింగ్ మంత్ ఉంటుంది. చాలామంది జాబులు కోల్పోతారు. చాలామంది హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. ఒక టఫ్ అయిన మంత్ని వీళ్ళు జూలై మంత్ అని మనం చెప్పుకోవాలండి. అది మనం డీటెయిల్స్ కనుక చూస్తే మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా సింహరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టూ, టే అనే లెటర్స్ అంతా కూడా సింహరాశిలో ఉంటారు. మనం ఇందులో 2 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు మారుతూ ఉన్నారు. వీటితో పాటు ఈ రాశిలోనే 2 క్రూర గ్రహాలు ఉన్నాయండి. ఒకటి కుజుడితో పాటు కేతు కూడా ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉండటంతో ఇవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కుజుడు హాని చేస్తూ ఉంటాడు. శుక్రుడు కేతు వచ్చేటప్పటికి హాని చేస్తూ ఉంటాడు. తర్వాత లాస్ ఆఫ్ పెయిన్ నష్టం అవుతే అవకాశం ఎక్కువ ఉంటుంది. కుజుని వాళ్ళైతేనేమో శారీరకంగా బాధ ఎక్కువగా ఉంటుంది. 12వ ఇంట్లో అగైన్ 2 క్రూర గ్రహాలు ఉండటంతో ఏమవుతుందంటే సూర్యుడు కూడా అక్కడ ఉండడంతో జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది జాబులు కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విషయాలు కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మనం ఒక్కొక్క గ్రహాన్ని కనుక చూసుకుంటే మేజర్ గ్రహాలు సూర్యుడు 12వ ఇంట్లో ఉండి 6వ ఇంట్లో చూడటం వల్ల ఏమని చెప్తారంటే మన మహర్షులు స్వస్థాన నాశనం చైవ బంధురోగ ధన వ్యయ ప్రాణ పర్యంతమాపత్తి అవమానం వ్యయరవు అని చెప్తారు. అంటే ఇందులో చాలా స్పష్టంగా క్లీన్గా చెప్పారు. బట్ రియల్ లైఫ్లో కూడా నేను చాలా కాల్స్ చూస్తూ ఉంటాను. 12వ ఇంట్లో సూర్యుడు ఏ రాశికి అయితే ఉంటారో వాళ్ళకి స్వస్థాన నాశనం చేయవ అంటే జాబ్ కోల్పోతారు. వాళ్ళకి ఏదైనా ఒక మంచి పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు 12వ స్థానంలో ఉన్నాడండి వీళ్ళకి సూర్యుడు. 12 జూలై 15 రాబోతున్నారండి. ఓకే. తర్వాత బంధురోగ ధనవ్యయ, బంధువులకి
గొడవలు అవుతుంటుంది, రోగం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి, విపరీతంగా ధనం ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ఇందులో ఏం చెప్తారంటే ప్రాణ పర్యంతం ఆపత్తి, అంటే ప్రాణం పోయే అంతగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి. అంతేకాకుండా అవమానం ఉంటుందంట. అంతే కదండి, మంచి జాబ్ పోయింది అనుకోండి అవమానమే కదండి. కొలీగ్స్ అంతా ఏమనుకుంటారు, కొంతమంది ట్రాక్ రికార్డులు ఉంటాయి, నేను 10 years ఇదే కంపెనీలో చేశానని చెప్తూ ఉంటారు, 15 years ఇదే కంపెనీలో చేశాను, అలాంటి వాళ్ళకి సడన్ గా జాబ్ పోతుంది. లేదంటే నేను నిన్న దాకా ప్రాజెక్ట్ హెడ్ అండి నాకే జాబ్ పోయింది అంటాడు. వీళ్ళంతా అవమానం కదండి కొలీగ్స్ మధ్య. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే హెల్త్ బాగుంటుంది, చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ తర్వాత ఓవరాల్గా బాగుంటుంది. డిసీజ్లు ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ వెంటనే క్యూర్ అయిపోయి బాగానే ఉంటారని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఎలాంగ్ విత్ కేతుతో ఉంటున్నారండి. ఇది డెడ్లీ కాంబినేషన్ అండి. ఈ కాంబినేషన్ కుజుడు కేతుతో అసలు ఉండకూడదు మనకి గోచార రీత్యా ఇది వరస్ట్ కాంబినేషన్. పోయినసారి మనకి ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది చూసారు కదండి అహ్మదాబాద్, ఈ కాంబినేషన్ వల్ల అయ్యింది. అసలు మంచి చెడు అది ఆ కాంబినేషన్ అది సింహరాశిలోనే ఉంది. ఎందుకంటే సింహరాశి ఫైరీ, అగ్నితత్వం బగబగ మండుతూ ఉంటుంది. దాంట్లో కేతువు ప్లస్ కుజు ఇద్దరు మళ్ళీ 2 ఫైరీ ప్లానెట్స్. సో అందుకని కుజుడు సింహరాశిలో ఉండడం మంచిది కాదు గోచార మనకి మేదిని జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఖగోళ శాస్త్రం ప్రకారం. కానీ ఇండివిజువల్ జాతకాల్లో కనుక చూసుకున్నా కానీ కుజుడు కేతుతో కలిసి వీళ్ళు ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు. ఏమవుతుంది అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే జ్వరం, ఖడ్గవ్రణం, భార్య బంధు విరోధకృత్, యక్ష రాక్షస పీడనం అని చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళకి జ్వరం వస్తుంది, షార్ప్ అయిన వస్తువులకు వీళ్ళకి కట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, కత్తులు కానివ్వండి, వీళ్ళ రక్తం వీళ్ళు చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా బంధువులతో భార్యతో విపరీతమైన గొడవలు, యక్ష రాక్షస పీడనం అని చెప్తూ ఉంటారు. అంటే చెప్పుకోలేని బాధలు ఉంటాయి వీళ్ళకి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ కూడా ఏం లేదన్నట్లు ఉంటారు, కానీ విపరీతంగా బాధపడుతూ ఉంటారు. ఏమంటే ఈ టైంలో వీళ్ళకి కాసుకొని కూర్చున్న వేరే వాళ్ళ దిష్టి కానివ్వండి, తర్వాత మనకి ఏమని చెప్తారు తిట్లు, శాపలాలు, ఈ మొత్తం ఇప్పుడే టైంలో వచ్చి పడిపోతాయి వీళ్ళ మీద. ఎప్పుడెప్పటి నుంచి ఉన్నాయి కూడా ఇప్పుడు ఈ టైంలో వచ్చి పడిపోయి. అంతే కదా, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటాయి వీళ్ళు ఎప్పుడు వీక్ గా ఉన్నారు అని. ఆ వీక్ గా ఉన్న టైంలో వచ్చి ఇవన్నీ మీద పడిపోతాయి. అందుకనే బాగున్నంతకాలం టగటగడ బాగుంటారు, బాగున్నప్పుడు అన్ని వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే ఇదే అనమాట. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. అదే విధంగా వీళ్ళకి 10th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల కానీ ఇది మంచి కాదు. ఈ కాంబినేషన్ ఎలా అంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే అప్పటిదాకా మంచిగా హంబుల్గా ఉన్నవాళ్ళు వీళ్ళ మీద తిరగబడే సింహంలాగా గర్జిస్తారంట. అందుకని భార్య అప్పటిదాకా బాగా చక్కగా అనుకూలంగా రెస్పెక్టబుల్గా ఉన్నా తిరిగి వైలెంట్ అయిపోతుంది. హస్బెండ్ కూడా అంతే. లేడీస్ ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పటిదాకా ఆయన పని ఆయన చూసుకుంటా వస్తూ పోతూ ఉన్నాయన సడన్గా ఏమవుతుందో తెలియదు, ఉగ్ర రూపం దాల్చేసి ఏమీ పడతా ఉంటాడు. అందుకని ఇలా 10th హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఇది మంచిది కాదు. పర్టికులర్గా మనకి ఏమని చెప్తారు, ధననాశనం విషయంలో, శత్రువుల విషయంలో, స్త్రీ సౌఖ్యహాని లేదంటే పురుష సౌఖ్యహాని స్త్రీలకైతే ఇలా ఇబ్బంది పెట్టే స్థితిలో ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఒక మంచి విషయం ఏంటంటే చదువు విషయంలో కొత్తగా వెహికల్స్ కొనుక్కునే విషయంలో వీళ్ళకి కలిసి వస్తుంది. గురుగారు మరి నక్షత్రాలను బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? నక్షత్రాలు మనకి ఇందులో మఖా, పొబ్బ, ఉత్తర నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో మఖా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్ సైడ్లో లాభం ఉంటుంది, క్షేమం ఉంటుంది, వస్త్ర లాభం ఉంటుందండి. నెగటివ్ సైడ్లో కనుక చూసుకుంటే కలహము, మృత్యుభయము, మరణము ఉంటుంది. సో ఇవి కొంచెం టఫ్ అయిన కాంపిటీషన్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పూర్వ పాల్గొనే నక్షత్రం వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, అయితే లాభప్రదంగా ఉంటారు, కానీ మృత్యుభయము, మరణము చూపిస్తుంది. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో సౌఖ్యంగా ఉంటారు, వస్త్రలాభం ఉంటుంది, ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. తర్వాత ఓవరాల్గా చూస్తే మనకంతా లాభం, ప్రాఫిట్లో ఉంటుంది, కానీ దేహ పీడనము, మరణము చూపిస్తుంది. ఇక్కడ భయపడొద్దు. ఇక్కడ మరణం అంటే మీనింగ్ ఏంటంటే అప్పటిదాకా వాళ్ళకి ఏదైనా ఒక వర్క్ నడుస్తున్నా, ఒక ప్రాజెక్ట్ నడుస్తున్నా, లేదంటే వాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చేది ఏదైనా ఉన్నా కానీ అవి అంతటా ఆగిపోతాయి అన్న మీనింగ్ తప్ప మనకి సినిమాలో చూపించే మరణం ఇది కాదు సంస్కృతంలో. అలానే ఇక్కడ మృత్యు భయం అంటే అగైన్ ఇక్కడ మృత్యు అంటే ఆగటం, కోల్పోతామేమో అన్న భయం, అంటే ఫ్యూచర్ ఉంటుందో లేదో అన్న ఒక భయం. అది ఏంటంటే జాబ్ ద్వారా కానివ్వండి, లేదంటే ఇంకోటి వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు లేకుండా, ఆ సిస్టమ్ లేకుండా ఉండి అది ఎటు వెళ్తామో నెక్స్ట్ మన ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించే స్థితిలో ఉండే ఒక సిచ్యువేషన్ రావటాన్ని మృత్యు భయం అంటారు. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు ఏం చేస్తే బాగుంటుంది అంటారు ఈ నెల మొత్తం? వీళ్ళు హై ప్రయారిటీతో అండి ప్రతి ఒక్కళ్ళు నవగ్రహాలకు సంబంధించిన పూజలు చేసుకోవాలి.
నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి. నవగ్రహాలకి వీళ్ళు నక్షత్ర శాంతి, నవగ్రహ శాంతుల్లాగా కొన్ని హోమాలు అవి చేపించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఎవరికైతే భార్యాభర్తల మధ్య కలహం చూపిస్తుందండి ఎక్కువగా, ఉమ్, ఎవరికైతే గొడవ ఉంటుందో వీళ్ళకి 2 చేపించుకోవచ్చు. ఒకటి చండీ హోమం, చండీ పారాయణము, లేదంటే సుదర్శన హోమం అని ఉంటుందండి. నరసింహస్వామి దానికి సంబంధించిన ఉగ్రరూపమైన నరసింహస్వామికి సంబంధించిన మంత్రాలతో ఒక హోమం ఉంటుంది. ఇది చేసుకుంటే వీళ్ళకి అన్ని విధాలా బాగుంటుంది. మృత్యు హోమం దగ్గర నుంచి, మరణం దగ్గర నుంచి, గొడవలు కానీ ఈ కలహాలు లేకుండా చక్కగా ఉంటారు. ఇంకెవరికైనా గనక వేరే ప్రాబ్లమ్స్ వల్ల, విపరీతమైన ధనం వల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కుబేర పాశుపతం కానివ్వండి, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా బాగుంటుంది. సో భార్యాభర్తలు మనం చెప్పుకునే కదా, ఎవరికైనా ఈ టైంలో వీళ్ళకి చాలా సెన్సిటివ్ అయిన పీరియడ్ ఉంటుంది. ఇంకొక ప్రికాషన్ సింహరాశి వాళ్ళకి, ఆ, ఈ రాశితో ఏంటి, ఈ ఇంట్లో సింహరాశి ఉండి ధనుసు రాశి వాళ్ళు ఉన్న, అంటే ఏళ్లతో పాటు ధనుసు రాశి వాళ్ళు ఉన్న, కుంభరాశి వాళ్ళు ఉన్న, మీనరాశి వాళ్ళు ఉన్న, మేషరాశి వాళ్ళు ఉన్న చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒకే ఇంట్లో ఏ శనికి సంబంధించిన వాళ్ళు, శని పీడిస్తున్న వాళ్ళు ఇద్దరు ఉంటే ఆ ఇంటెన్సిటీ ఆ ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఇల్లు అల్లకల్లోలంగా ఉంటుంది. అసలు నాకు ఫోన్లు వచ్చేస్తుంది. నాకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఇమ్మీడియట్గా, మీ ఇంట్లో ఈ రాశిలో వాళ్ళు ఎవరైనా ఉంటే అవును ఉన్నారు, మామూలుగా ఉంటుంది ప్రాబ్లం. ఉమ్, ఉమ్. బట్ ఇంకా హై లెవెల్లో ఉందంటే ఖచ్చితంగా ఇది ఉంటుందని చెప్తాను. లేకుంటే ఈ ఇంట్లో వేరే వాళ్ళకి సూర్యుని దశ ఎవరికైనా నడుస్తున్నా కానీ ప్రాబ్లం ఉంటుంది, వీళ్ళకి అసలు పడదు, సెట్ అవ్వదు. ఉమ్. సో ఇవన్నీ రియల్ లైఫ్లో చాలా కాల్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇంటి మొత్తం టోటల్ రాశి ఫలాలు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో చూసారు కదండి, సింహరాశి వాళ్ళకి జూలై నెలలో ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో గురుగారు చాలా చక్కగా వివరించారు. సో మీకు గనక ఎవరికైనా సమస్యల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే గనక ఫోన్ చేసి గురుగారు గైడెన్స్ తీసుకొని ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.